అద్భుతమైన రుచితో సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి కొత్తిమీర పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి. అది కొంచెం డిఫరెంట్ గా అనమాట. ఇది ఇడ్లీకి గానీ, దోశలకు గానీ, ఆల్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కి, వైట్ రైస్ లోకి భలే ఉంటుందన్నమాట. వైట్ రైస్ లో మనము చట్నీతో పాటు కొన్ని ఆనియన్ పీసెస్ వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. బానర్ పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టువలసినవి వేసుకున్నాము. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఆయిల్లో మంచిగా ఫ్రై అవనిస్తామండి. కొంచెం అలా కలర్ మారుతూ ఉండగా మనం ఎండుమిర్చి ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. అదే విధంగా ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాము. అదే విధంగా పచ్చడికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకుంటాం. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. అదే విధంగా 1 కప్పు చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకున్నాను. దీని అంతటిని మంచిగా ఆయిల్లో మగ్గనిస్తాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ఆవు పిండి, మెంతిపిండి మిక్స్ చేసింది, 1 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం పౌడర్ వేసేసుకుని అది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసేస్తాం. కొత్తిమీరని 3 నుంచి 5 నిమిషాల పాటు ఆ గ్రేవీలో చక్కగా మగ్గనిస్తాం అనమాట. అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా పాత్రని ఈ విధంగా విడిచిపెట్టినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాము. పులుపు, తీపి, కారాన్ని మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని వేడి వేడి దోశల్లో తినొచ్చు, ఇడ్లీలకి తినొచ్చు. అదే విధంగా ఇందాక చెప్పినట్టుగా వైట్ రైస్ లో ఈ పచ్చడి వేసుకొని కొన్ని ఆనియన్ పీసెస్ వేసుకుని తింటూ ఉంటుందండి. స్వర్గం కనిపిస్తుంది అనమాట. పచ్చడిని మనం దేంట్లో కావాలంటే దాంట్లో ఉపయోగించుకోవచ్చు. పెరుగన్నం తినేటప్పుడు ఇది పక్కన వేసుకుని నంచుకుంటూ తింటూ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా చాలా నచ్చుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక వారం పాటు స్టోర్ చేసుకోవచ్చండి. కానీ అంతవరకు ఉండాలి కదండి. ఇంకా అందరం వేసుకుంటాము ఖచ్చితంగా. ఇంకా నేను వైట్ రైస్లో ఆనియన్స్ వేసుకుని తింటూ ఉన్నాను. సూపర్గా ఉందండి.